ఎండాకాలంలో మీరు ఏ స్నాక్ ఐటమ్ అడిగినా కూడా చేసి పెడతాను అని చెప్పేసి మా పిల్లలకు ఏమంటూ చెప్పానో ఇంక అప్పటి నుంచి వెళ్ళి ఏది పడితే అది అడుగుతున్నారు. నేను ముందే చెప్పాను, వర్షాకాలం చలికాలంలో అయితే నేను అసలు ఏమి చేయను, అంటే దగ్గులేస్తుంది కదండి పిల్లలకి. సో అందుకని ఎండాకాలం మాత్రమే వాళ్ళకు చాయిస్ ఇస్తానన్నమాట. ఇంక అడిగారు, ఇంకా వాళ్ళు అడిగితే మనం చేయకుండా ఉంటామా, మాటిచ్చాం కదా. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. పిస్తా పప్పులను అయితే ఒలుచుకోవాలండి. నేనైతే చాలా తక్కువ క్వాంటిటీతో చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. మళ్ళీ వేస్ట్ అయిపోయింది అనుకోండి, అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి. పిస్తా పలుకుల్ని అయితే ఫస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన పిస్తా పలుకుల్ని బాయిల్డ్ వాటర్లో ఒక 2 minutes ఉంచాలన్నమాట స్టవ్ మీదనే. ఇంకా బాయిల్ చేసిన ఈ పిస్తా పలుకుల్ని చల్లటి వాటర్లో వేసి ఇంకో 2 minutes ఉంచాలి. తర్వాత దాని పొట్టు తీసుకొని దాన్ని అయితే గ్రైండ్ చేయాలండి. మిక్సర్లో వేసుకొని మొత్తం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ సేవియాని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని దీన్ని కూడా కొంచెం ఫ్రై చేయాలన్నమాట. ప్యాన్ మీద కొంచెం నేనైతే లైట్గా నెయ్యి వేసి అయితే ఫ్రై చేశాను. నేను ఇక్కడ భార్గవి గారిని ఫాలో అయ్యాను. దీన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తున్నారు. ఇంకా నేను భార్గవి గారినే ఫాలో అయ్యాను. అండ్ నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేశాను. మధ్య మధ్యలో డౌట్ వస్తే యూట్యూబ్ చూడడం ఇదే చేస్తున్నాను అనమాట నేను. అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ కాంపౌండ్ అనమాట. అంటే కాంపౌండ్ కరగబెట్టుకోవాలి. మొన్న ఒక బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఈ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఇచ్చిండ్రు. దేవుడా, అసలు అది ఎంత చేదుగా ఉందంటే కాఫీ పౌడర్ నోట్లో వేసుకుంటే ఎట్లుందో అట్లనే ఉందన్నమాట. మరి ఏం చేయాలని అనుకుంటే ఫ్రిడ్జ్లో 2 డైరీ మిల్క్ చాక్లెట్లు అయితే ఉన్నాయండి. అవి ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే కునాఫా చాక్లెట్ అయ్యేది కాదు. అయితే నేను ఆ 2 డైరీ మిల్క్ చాక్లెట్లు అయితే సరిపోదు అనమాట. మనకు కింద కోటింగ్ పైన కోటింగ్ 2 layers వేయాలి కాబట్టి ఇంకా సరిపోదని చెప్పేసి ఇందులో కొంత పార్ట్ మాత్రమే తీసుకున్నాను. ఇందులో కొంత పార్ట్ తీసుకొని డైరీ మిల్క్ కొంచెం యాడ్ చేసి చేశాను అనమాట. నాకు ఇంతవరకు ఎప్పుడు అంటే డబుల్ బాయిలింగ్ చేసి చాక్లెట్ని కరగబెట్టడం కూడా నాకు ఇప్పటివరకు రాదు. అన్ని ఏమేమో ప్రయోగాలు చేస్తూనే ఉన్నా. సర్లే, హిట్ అయితే హిట్, ఫ్లాప్ అయితే ఫ్లాప్, ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని చెప్పేసి అయితే నేను ఇది ట్రై చేశాను. సరే అనేసి డబుల్ బాయిలింగ్ మెథడ్ తెలుసు కదండి. చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని అది వేడి చేసి దాని మీద ఇంకో బౌల్లో చాక్లెట్ అయితే వేసాను అనమాట. నెక్స్ట్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.